నేను ఇప్పుడే హిట్ 3 అనే సినిమా చూసి వస్తున్నా. నిజంగా మూవీ ఎలా ఉంటుందో అయిందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చినాము. కానీ భారీ అంచనాలు కాదు, అతి భారీ అంచనాలతో మించిపోయే లెవెల్లో తీసిరు సినిమాని. నిజంగా ఇలాంటి స్టోరీస్ చూడాలంటే ఒక హాలీవుడ్లోనో బాలీవుడ్లోనో సినిమాలు ఎత్తుక్కొని చూడాలి. కానీ ఆ హాలీవుడ్ని బాలీవుడ్ని రెండింటిని తలదన్ని ఏంటంటే ఒక న్యూ స్టోరీ సెలక్షన్ని తీసుకొని వచ్చినటువంటి మంచి చరిత్ర ఘనత ఏంటంటే మన న్యాచురల్ స్టార్ నాని అనేది అని చెప్తా. నిజంగా ఇలాంటి స్టోరీ సెలక్షన్స్ నిజంగా ఇంతకుముందు ఏ సినిమా తీసినా కానీ ఒక న్యాచురల్ యాక్టింగ్, కానీ ఈ సినిమాతో ఏంటంటే పక్కా ఒక యాక్షన్ స్టార్ అని చెప్పేసి కూడా గుర్తింపవచ్చు. తప్పులేదు నాని అన్నకు. నిజంగా ఫస్ట్ హాఫ్ ఏంటంటే స్టార్టింగ్ 20 minutes కాస్త ల్యాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు డైరెక్టర్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. స్టోరీ లైనింగ్, ఒక స్టోరీ సెలక్షన్ నిజంగా మామూలు సెలక్షన్ కాదు, అది ఒక తోపు లెవెల్ అందుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా యాక్టింగ్ మాత్రం మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైరెక్షన్ పరంగా చూసుకున్నా, ఇంకా ఏంటంటే డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, ఒక్కటే ఇన్వెస్టిగేషన్ని 4 కోణాల్లో తిప్పి మరీ ఊచకోత కోసిండు భయ్య. అసలు మామూలు యాక్టింగ్ కాదు నానిగారి యాక్టింగ్. లాస్ట్ 30 నిమిషాలు అయితే అరాచకం, అసలు ఎవరు ఊహించని ఊహించరు ఆ లెవెల్లో ఫైట్ సీన్స్ కానీ, ఇంకోటి పాపకు సంబంధించిన సెంటిమెంటల్ సీన్స్ కానీ, విలన్లను కూడా ఏంటంటే ముగ్గురిని 3 కోణాలుగా మార్చి 3 వేరియంట్స్లలో ఫైట్ సీన్స్ పెట్టిర్రు. అసలు అది మామూలుగా కాదు. ఎక్కడ చూసుకున్నా కూడా ఆడియన్స్ ఎవరు కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నాకు బాగా అనిపించింది అంటే ఇప్పుడు హిట్ 1 హిట్ 2 అంటే దాన్ని కంపేర్ చేయొద్దు. ఏంటంటే ఇప్పుడు హిట్ 3 అనేది ఎందుకు వచ్చింది, హిట్ 1 హిట్ 2 రెండింటిని బేస్ చేసుకొని వచ్చిన సినిమానే కదా. ఏంటంటే దాని రేంజ్ దానికే, దీని రేంజ్ దీనికే కాబట్టి. కాకపోతే వాటిని మించిపోయే లెవెల్లో ఏంటంటే ఒక మంచి బిగ్ ఓరియంటెడ్ మెసేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే మామూలుగా పాపను అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఫైట్ సీన్స్లలో నిజంగా సీన్కి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినాము. ఇక్కడ థియేటర్లో కూర్చునే ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు ఇంటెన్షన్ ఫీల్ అయిపోయారు. అసలు ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ రివ్యూల్లో ఈ హీరో నాని గారికి ఫైటింగ్ సీన్ జరిగేటటువంటి మూమెంట్లో ఇంకో హీరోది ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ సీన్ నేను రివ్యూ చేయను. ఆన్ స్క్రీన్ మీద థియేటర్లో చూస్తే అసలు నిజంగా ఆ ఒక్క సీన్కి అరుపుల కేకలతో థియేటర్ మొత్తం మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది. వైలెన్స్ ఏం లేదు. ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, కానీ చిన్నపిల్లలని మాత్రం తీసుకురావద్దు, భయపడతారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొద్దు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే పర్వాలేదు అని అనిపించే విధంగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు ఏంటంటే ఒక రకమైనటువంటి ఊచకోత అనేది మొదలైపోయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ రివ్యూలు మాత్రం అసలు ఎవరు ఊహించరు. ఆ రేంజ్లో ఉంది. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు చూడొచ్చు, ఏం కాదు. ఓవరాల్గా మూవీ మాత్రం ఈ వీక్లో రిలీజ్ అయిన దాంట్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే హిట్ 3 అనే చెప్పొచ్చు. టోటల్గా అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను రేటింగ్. అనుకున్నాం కదా, హిట్ కాదు, చిన్న బిట్ మూవీని ఇట్లా చేశారు. అసలు ఆయన హీరోకి కత్తి కాకుండా ఒక రంపం ఇచ్చింటే బాగుండు, కస కోసుకుంటాడు. కేజీఎఫ్లో నరుక్కుంటే ఒక సూపర్ రేంజ్లో ఉంది, ఇందులో నరుక్కుంటే ఏదో దొమ్మిలో గల్లీలో అట్లా ఉంది. అస్సలు ఆ సినిమాని పడుకోబడిన సినిమాని అడవి చేసు లాస్ట్లో వచ్చి కొంచెం లేపాడు. ఆ లేపకపోతే అసలు హీరో నాని ప్రభాస్ స్టైల్ అనుకుంటున్నాడు ఏంటి, అన్నిసార్లు కొడుతుంటే కాసేస్తున్నాడు. అదేమి హీరో నాని అనుకుంటున్నాడు, ప్రభాస్ స్టార్ అనుకుంటున్నాడు. అసలు ఏంటి ఆ సినిమా. డైరెక్టర్ శైలేష్, నువ్వు ఇంతకు ముందే ఏమైనా చికెన్ షాప్లో మటన్ షాప్లో ఏమైనా పనిచేసావు, ఇంత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నరుక్కునే పోతారు. హీరో విలన్కి నరికితేనే తగులుతాయా, విలన్ హీరోకి నరికితే తగలవా? అన్ని కత్తిపోట్లు దిగిపోయిన తర్వాత ఇంకెలారా బాబు హీరో పని చేస్తాను. నువ్వేమైనా నచ్చిన సీన్ అంటే ఆ అడవి శేషు రాకపోతే సినిమా ఇంకా నేను తిట్టుకునేవాడిని అనమాట. అడవి శేషుని తీసుకొచ్చి సినిమాని కొంచెం బూస్ బంప్స్ ఇచ్చాను. నేను ఇచ్చిన 295 రూపీస్కి ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది. నాని ఒప్పుకోలేదు ఈ సినిమా, నానిని హిప్నోటైజ్ చేసి ఒప్పించారు ఈ సినిమా. నాని అంటే ఫ్యామిలీ ఎంటర్టైనరు. ఒక వెంకటేష్ తర్వాత ఎవరైనా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారంటే నానియే. ఆ నానిని హిప్నోటైజ్ చేసి లేదంటే ఇంకేదైనా చేసి ఒక చేతబడి అట్లాంటిది చేసి ఈ సినిమాకు ఒప్పించారు. లేదా నాని ఈ సినిమా ఒప్పుకోవడం ఏంట్రా బాబు, నాకు అసలు ఇప్పటికీ బుర్రపాడైపోతుంది. నిజమన్నా, నాని ఈ సినిమా ఒప్పుకున్నాడంటే నేను అసలు ఇంకా కళ్ళు తెరవలేకపోతున్నా, అంత ఘోరంగా. ఒక ముక్కలో చెప్పాలంటే మొత్తం బ్లడ్ బాత్ చేయించారు థియేటర్లో. లాస్ట్ 30 minutes ఎక్స్ట్రీమ్ బ్లడ్ ఉంది, అసలు మొత్తం బ్లడ్తో నింపిస్తారు. అండ్ ఇంకొక ఇదేంటంటే చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా సరే లేదా పెద్దవాళ్ళైనా సరే దయచేసి మూవీని అవాయిడ్ చేయండి. ఈవెన్ ఓటీటీలో వచ్చింది కూడా అవాయిడ్ చేయండి. ఆ లెవెల్లో బ్లడ్ అయితే ఉంది. అండ్ మూవీ విషయానికి వస్తే వాళ్ళు ఆడియన్స్కి అయితే ఒక మంచి ఎక్స్పెక్టేషన్ అయితే సెట్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుందని ఒక రైట్ ఎక్స్పెక్టేషన్ అయితే సెట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది. కానీ ఒక రెగ్యులర్ ఆడియన్స్ ఏదైతే వాడు హిట్ 1 హిట్ 2 ఆ రెండు ఒక మంచి థ్రిల్లర్ కదా, హిట్ 3 కూడా ఒక థ్రిల్లర్ చూద్దామని వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతాం. సో సెకండ్ హాఫ్ కొంచెం సర్వైవల్ వల్ల కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక ట్విస్ట్ అయినా ఒక హై మూమెంట్స్ అనిపించలేదు. ఓన్లీ మాస్ సీన్స్ వల్ల సెకండ్ హాఫ్ మొత్తం రన్ చేశారు. కానీ కంటెంట్ అయితే సినిమా సెకండ్ హాఫ్లో లేదు, అసలు లేదు. అందులో కంటెంట్ అయితే లేదు. మేబీ యాక్షన్ బ్లాక్స్ వరకు
హిట్ 1 హిట్ 2తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది, కానీ కంటెంట్ వైజ్గా అయితే హిట్ 1 హిట్ 2తో అసలు కంపేర్ కూడా చేసుకోవాలి. హైలైట్ అంటే నాని గారి క్యారెక్టరైజేషన్. సో తన క్యారెక్టర్తో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం తనే మోసాడు. అండ్ లాస్ట్ వాళ్ళు ఏదైతే 30 minutes అన్నారో ఆ 30 minutes కూడా ఏంటంటే ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కడ అంత ఫ్లాట్గా వెళ్ళిపోయింది, ఎక్కడ ఒక థ్రిల్లర్ మూవీస్ ఉండాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే సెకండ్ హాఫ్లో లేవు. ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది సరే, ఓవరాల్గా బిలో యావరేజ్లో అనిపించింది. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఆయన యాక్టింగ్ వరకు నెక్స్ట్ లెవెల్ చేశాడు. కాకపోతే ఏంటంటే ఒక మైనస్ ఏంటంటే కంటెంట్ ఒకటి. సెకండ్ హాఫ్ కొంచెం మంచి కంటెంట్, మంచి టర్న్లు, లేదంటే ఒక 2-3 ట్విస్టులు పెట్టుంటే బాగుంటుంది అనిపించింది. కానీ 100% తను పెట్టిన డబ్బులకి అయితే చాలా ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం ఒక హౌస్ సెట్లో చేసినా సరే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా మంచి రిచ్ ప్లేసెస్లోను, లేదంటే ఒక మంచి సినిమాటోగ్రఫీ తీసుకుని మంచిగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ లోటు అయితే చేయలేదు, బాగా తీసుకున్నారు. అండ్ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే సెకండ్ హాఫ్ కంటెంట్. ఆ సెకండ్ హాఫ్ కంటెంట్ ఇంకొంచెం బాగుంటుంది, మంచి హిట్ అయ్యేది. బట్ ఇప్పుడు కూడా హిట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అనుకున్నంత రేంజ్లో మేబీ హిట్ అవ్వకపోవచ్చు. అవును. సో హీరోయిన్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో ఓన్లీ 2 scenes ఉన్నాయి. ఆ 2 scenes వరకు చాలా బాగున్నా సరే సెకండ్ హాఫ్లో 4 scenes ఉంటాయి. సినిమాకి ఏదైనా నెగిటివ్ ఉందంటే ఆ 4 scenes. ఆవిడ వచ్చిన ప్రతిసారి కొంచెం ల్యాగ్ అనిపించింది. ఇంకొంచెం మంచి సీన్స్ పెట్టుకుంటే బాగుంది అనిపించింది. అండ్ బీజిఎం కూడా సెకండ్ హాఫ్లో మాస్ సీన్స్ వరకు చాలా పడ్డాయి. ఆ మాస్ సీన్స్ తగ్గ బీజిఎం అయితే కొట్టలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు బీజిఎం చాలా బాగుంది. రేటింగ్ నాని గారు యాక్టింగ్ హైలైట్ చేసుకొని 3 వరకు ఇవ్వచ్చు.